ఫ్రెండ్స్ చిరంజీవికి ఘోర ప్రమాదం. జాతీయ స్థాయిలో విమర్శలు. ఈ విషయాలను తెలియాలంటే గనక ఈ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదే విధంగా చిరంజీవికి ఘోర ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చిరంజీవి ఈ పేరు చెప్పగానే అందరూ మొదటగా చెప్పే మాట టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్. ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. ఒకరి సపోర్ట్ లేకుండానే ఆయన ఎంత పెద్ద స్థానానికి చేరుకున్నారు. దానికి కారణం ఆయన పడ్డ కష్టమని ఎంతోమంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నారు అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన పేరు చెప్పుకొని ఆయన ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. 'నాని', 'రవితేజ' లాంటి వాళ్ళు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి పాన్ ఇండియా హీరోలుగా మారడానికి మెయిన్ రీజన్ చిరంజీవి ఇన్స్‌పిరేషన్ అని చెప్పాలి. అయితే అటువంటి చిరంజీవి ఇప్పుడు లోకల్ స్థాయిలో కాదు, నేషనల్ స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. దానికి కారణం చిరంజీవి ఒకానొక ఈవెంట్‌లో చేసిన మెగా వారసుడు కామెంట్స్. ఎప్పుడో ఫిబ్రవరి మొదటి వారంలో చేసిన ఆ కామెంట్స్ మార్చి మొదటి వారం వచ్చినా కూడా ఆయన పాలిట పెద్ద శనిలా దాపురించాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి ట్రోలింగ్ స్టార్ట్ అవుతూనే వచ్చింది. అసలు మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేశారో తెలీదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై పెద్ద ఎత్తున నెగెటివ్ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మరీ ముఖ్యంగా లేడీ మరీ ముఖ్యంగా లేడీస్ ఆయన మాట్లాడిన మాటలపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆడపిల్ల వారసురాలు కాదా? వారసుడే కావాలా? భయమేస్తుంది ఆడపిల్లను కంటాడేమో అని అనడం ఏంటి? అంత పెద్ద మెగాస్టార్‌కి ఆ మాత్రం తెలీదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇదంతా లోకల్ స్థాయిలో జరిగితే జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో! కానీ నేషనల్ మీడియాలో సైతం చిరంజీవి మెగా వారసుడిపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూ ఉండడం చాలా ఆయన పరువును తీసేసేలా చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రముఖ వ్యక్తి చిరంజీవి వారసుడు కామెంట్స్‌పై ఎలా స్పందించిందో, ఆయనపై ఎలా నెగెటివ్‌గా మాట్లాడిందో అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే మరోసారి మెగాస్టార్ చిరంజీవి పేరు నేషనల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పెద్ద మెగాస్టార్ అంత చిన్న ఈవెంట్‌లో టంగ్ స్లిప్ అవ్వడం ఏంటని అంటున్నారు. అయితే మరికొందరు సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడి ఉండొచ్చని కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం సర్వనాశనం అయ్యేలా చేసుకున్నాడని చిరంజీవి అంటున్నారు జనాలు. అదే విధంగా దీనికి నుంచి చిరంజీవి బయటపడాలి అంటే ఈ ఇష్యూపై ఏదో ఒక విధంగా స్పందించాల్సిందే. మ్యాటర్ కూల్ చేయాల్సిందే. ఆ పూర్తి బాధ్యత చిరంజీవి పైనే ఉంది. అయితే ఈ విధంగా అయితే చిరంజీవికి భవిష్యత్తు మీద పూర్తిగా ప్రమాదం పొంచి ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.